కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరణ, రేపే మంత్రుల రాజీనామా. దీనిపై చంద్రబాబు కీలక ప్రకటన. బుడమేరు ప్రవాహం వల్ల విజయవాడ వరదవాడగా మారిపోయింది. నగరంలోని మెజార్టీ ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో ఆర్మీ సహకారంతో బుడమేరుకు ఏర్పడిన 3 గండ్లను యుద్ధ ప్రాతిపదికగా పూడ్చారు. తాత్కాలికంగా విజయవాడ నగరానికి బుడమేరు వరద రాకుండా నిరోధించగలిగారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోటుపాట్లు తలెత్తితే వెంటనే సంబంధిత మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ఉపేక్షించడం లేదు. అంతేకాదు, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనను చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. దీని వెనుక ఉన్న కారణాలను గుర్తిస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ బోట్లు ప్రతిపక్ష వైసీపీకి చెందిన వారివిగా గుర్తించారని తెలుస్తోంది. అధికారులు ఆ దిశగా చంద్రబాబుకు నివేదిక ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించిందని, రేపు టీడీపీ మంత్రుల రాజీనామా చేయబోతున్నారని వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై కుట్రలు చేస్తే అస్థిరపరిచేందుకు కుయుక్తులు పన్నితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన పనులు గతంలో చూడలేదు. అడిగేవారు లేరని కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ మేము రాజీనామా చేయాలనే విషయం మీ అభిప్రాయం అయితే దానిని మీ అభిప్రాయంగానే పోస్టింగ్ లాగా పెట్టుకోండి అని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడిన ఈ మాటలు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీస్తున్నాయి. ఓవైపు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు ఎండగడుతున్నారు. 5 ఏళ్ల పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించుకోలేక విషం